శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మూవీ సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే యాక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ రావగానే సినిమాల్లో దదరిల్లిపోయింది. ఇంకేం లేదు, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సినిమా అయితే ప్రభాస్ ఫ్యాన్స్, మంచి ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. 500 కోట్లు ఫిక్స్ వస్తాయి. అలా ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటే ఓన్లీ ప్రభాస్ గారి కోసం వచ్చాము అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎవరి కోసం వచ్చారు? నేను ప్రభాస్ కోసం వచ్చా. కాకపోతే మంచు విష్ణు యాక్టింగ్ చూసిన తర్వాత సినిమా బాగానే ఉందని అనిపించింది. అందరూ మాక్సిమం వచ్చిన ఆడియన్స్ అందరూ ప్రభాస్ కోసం వచ్చారు. కానీ మంచు విష్ణు కూడా యాక్టింగ్ సూపర్ చేశాడు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ మ్యామ్, ప్రీతి ముకుందన్, అవి అసలు ఆ మ్యూజిక్ అయితే మామూలు కొట్టలేదన్న. మ్యూజిక్ అయితే అసలు స్టీఫెన్ అయినా ఒక క్రిస్టియన్ అయి ఉండి తెలుగు మూవీకి శివ శివ శంకర్ అని బీజం ఇంకా షోల్లోనే వినపడుతుంది. సూపర్ అన్న. మూవీ అయితే చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ, ట్రోలర్స్ అందరూ కామ్గా ఉంటారు అన్న. కాకపోతే మన తెలుగు ఆడియన్స్ తెలుగులోనే ట్రోలింగ్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ట్రోలింగ్ లేదు. కాబట్టి సినిమా అయితే 500 పక్క అన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కోసం వచ్చారు కాబట్టి ప్రభాస్ లేడనే ఒక దిగులు ఉంటది. సెకండ్ హాఫ్ నుండి మాత్రం చించేస్తుంది అన్న. 40 మినిట్స్ ఉన్నా కానీ అది స్క్రీన్ మీద మొత్తం ప్రభాసే ఉంటాడు. ఫైట్ సీన్ సూపర్ ఉంటది అన్న. ఫైట్ సీన్ అంటే శివుడి గురించి భక్తుని చేయడానికి ఫైట్ సీన్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. మామూలుగా అయితే సూపర్ అన్న మూవీ. రొమాన్స్ ఏం లేవన్నా. రొమాన్స్ ఉందని ఎవరు చెప్పారు? పాట తగ్గట్టు సాంగ్ అది. రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు అన్న.